ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘ దేవుని బిడ్డలారా, మన దయకాల సమయం నేను వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నేడు మాకు ఏర్పాటు చేయండి దాని వాక్య భాగము అడ్వెంట్లోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్లోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 10 వచనములో ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన నన్ను అడుగుటకు తన శిష్యులను పంపెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ప్రభు యొక్క పరిచర్యను గురించి ముందుగా మరి పంపబడిన దూతగా ఉన్న బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రభు చేత బాప్తిస్మం పొంది ఆ యోర్దాను నది నుండి ఆయన వెడలి వచ్చిన తర్వాత ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు మరి ప్రభువుని గురించి, ప్రభు యొక్క మాటల గురించి ఆయనను వెంబడించమని తన శిష్యులకు తెలియజేసిన యోహాను నేడు ప్రభువుని గురించి అభ్యంతరం కలిగి ఉంటున్నాడు. అంటే రాబోవాడవు నీవేనా అంటే క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క కార్యాల గురించి తాను పూర్తిగా ఎరిగి ఉండక, గ్రహించి ఉండక ఈ విధముగా బాప్తిస్మం ఇచ్చు యోహాను అభ్యంతరం కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను మరి ప్రభువుని గురించి ఈ విధంగా ప్రశ్నిస్తూ తన శిష్యులను పంపుతున్నాడు ప్రభు దగ్గరికి. ఏమని? క్రీస్తు చేయుచున్న కార్యాల గురించి యోహాను చెరసాలలో విని, ఆ చెరసాలలో ఉన్న యోహాను ప్రభువుని గురించి విన్న విషయాలను గురించి పంపుతూ, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అంటున్నాడు. అంటే నీవే సమస్తానికి దేని కొరకైతే ప్రజలు కనిపెడుతున్నారో, దేన్నైతే జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని ముందుకు నడిపించారో, ఇవి తాను దేవుని ద్వారా నడిపింపబడిన విషయాలలో ప్రభువుని గురించి తనకున్న ఆ యొక్క అభ్యంతరము ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసుకోవడం కోసం యోహాను తన శిష్యులను పంపుతున్నారు. అందుకనే అక్కడ యోహాను పలికిన మాట అని ఆయన నన్ను అడుగుటకు తన శిష్యులను పంపెను అంటున్నాడు. ప్రభువుని అడగడానికి యోహాను తన శిష్యులను పంపడం జరిగింది. ఎప్పుడైతే తన శిష్యులు వచ్చి ప్రభువుని ఈ ప్రశ్నలు మరి అడుగుతున్నారో, ప్రభు సమాధానం చెప్తున్నారు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి అంటున్నారు. అంటే శిష్యులు ప్రభువుని చూశారు, ప్రభువుని వెంబడించారు. అదిగో లోకపాపములు మోసుకొని పోయింది దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని చూపించినప్పుడు మరి యోహాను శిష్యులు మరి ప్రభువుని వెంబడించిన విషయం మనం గమనించగలం. అంటే ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు ప్రభు చేసిన కార్యాలు చూస్తున్నారు, వింటున్నారు. కాబట్టి మీరు వెళ్ళి ఎవరైతే మీ యొక్క మరి నాయకుడు మరి యోహాను పంపేలో ఆయనకి విషయాలను చెప్పండి అని ప్రభు అక్కడ వారికి చెప్తూ ఆయన అంటున్నారు. ఏమని? గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరి ఏదైతే అక్కరగా అవసరతగా ఉన్నదో దాని విషయంలో ప్రభువు తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఆయన
ఈ స్వస్థతలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, మరణములో నుండి జీవములోనికి నడిపించటం, ఇవన్నీ ప్రభు జరిగిస్తున్న విషయాన్ని అక్కడ శిష్యులకు ప్రభు చెప్పి అంటున్నారు. గుడ్డివారు చూపుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులేమో శుద్ధులవుతున్నారు, మరి చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీరు వెళ్ళి యోహానికి చెప్పండి అని చెప్తూ బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అంటున్నాడు. ఎవరైతే సువార్త కొరకు, ప్రభువు కొరకు, వాక్యం కొరకు, విశ్వాసం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరత తీర్చబడుతుందనే విషయాన్ని యోహానుకు చెప్పమని ప్రభు అక్కడ గుర్తు చేస్తూ, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడనియు ఉత్తరమిచ్చాను అంటాడు. ఒకవేళ ఎవరైనా ప్రభు విషయంలో అభ్యంతరం కలిగి ఉంటే వారి విశ్వాసము నుండి, వారి విశ్వాస జీవితం నుంచి వారు దూరపరచబడతారు. అంటే అభ్యంతరములు కలిగిన విధానాన్ని, మరి యోహానుకు కలిగిన అభ్యంతరం ఏదైతే ఉన్నదో, తాను శిష్యులను పంపించి ప్రభువుని గురించి అని అడిగిన మాటలు ఎక్కడ? అవును, నేడు అనేకులు ప్రభువుని గురించి అభ్యంతరం కలిగి ఉంటున్నారు, ప్రభువుని గురించి ఎరుగక మాట్లాడుతున్నారు, ప్రభు యొక్క కార్యాలను తెలియక వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం జీవించాలి తప్ప మరి అక్కడ సందేహపడినట్లుగా, అభ్యంతరపడినట్లుగా యోహాను తన శిష్యులను పంపాడు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి ప్రభు విషయంలో ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలు లేక ఆయన దేవుని కుమారుడయుండి మన పాపలను మనల్ని విడిపించడానికి అని లోకానికి నరావతారిగా వచ్చి మన పాపములను తొలగించి ఆయన శిలోమరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి నేడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తిరిగి ప్రభు మరలా రెండోసారి రాబోతున్నారు. అడ్వెంట్లో ఉన్న మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని ఆనాడు భక్తులైన మత్తయ్య గారు మరి యోహాను పలికిన మాటలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే క్రీస్తుని కలిగి ఉన్న మనము అభ్యంతర పడక విశ్వాసములో క్రీస్తులో కొనసాగువారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహముతో ఇలాగూ చెప్పసాగాను. మరి శిష్యులు తిరిగి యోహాను దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ప్రభు అక్కడ వారిని గూర్చి, ప్రజలను గూర్చి ఉద్దేశిస్తున్నారు. ఏమని? వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహముతో ఇలాగ చెప్పసాగాను అంటున్నారు. ఏ అభ్యంతరం అయితే యోహాను కలిగి ఉన్నాడో ఆ యోహానును గూర్చిన అభ్యంతరాన్ని గూర్చి ప్రభు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, మీరేమి చూచుటకు అరణ్యమునకు వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లునా, మరి ఏమి వెళ్ళితిరి అంటున్నారు. అంటే దేనికోసం మీరు అరణ్యానికి వెళ్ళారు? ఏమి అరణ్యంలో మీరు చూశారు? దేని బట్టి మీరు మరి జీవిస్తున్నారు అనే మాటలను ఇక్కడ ప్రభు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు. ఏమని? సన్నపు బట్టలు ధరించిన, అంటే మరి ఏమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున్నా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు కదా అంటున్నాడు. అంటే మీరు ఒకవేళ చూడాలనుకుంటే సన్నపు నారబట్టలు ధరించుకున్న వారిని మీరు చూడాలంటే అంటే ఏంటి? వారు రాజరికంతో కూడిన వారిగా, రాజులుగా ఉన్నవారు, వారు రాజగృహంలో ఉంటారు అనే మాటను అక్కడ ప్రభు వారికి గుర్తు చేస్తూ, అవును గాని ప్రవక్త కంటే ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఒకవేళ ప్రవక్తనని చూడగోరి వెళుతున్నారేమో. అంటే ఏంటి? రాబోవాడు నీవేనా, మేము వేరొకరి కోసం కనిపెట్టాలా అని ఏదైతే ప్రశ్న మరి యోహాను సంధించాడో, ఆ ప్రశ్నకు మరి యోహాను శిష్యులు వచ్చారో వారిని ఉద్దేశించి ప్రజలతో ప్రభు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు. ఏమని? మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నానని ప్రభు అక్కడ చెప్పి, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడనో అతడే ఈ యోహాను. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా తెలియజేసినట్లుగా
పంపబడిన దూతగా వచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాను మరి నేడు ప్రభువును గూర్చి అభ్యంతరం కలిగి ఉంటున్నాడు. అంటే అలాంటి అభ్యంతరాలు నేడు విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు కలిగి ఉండకూడదు. అభ్యంతరములు అనేవి మీకు రాకూడదు. అభ్యంతరములు కలిగినట్లయితే మీరు ఇక్కడ ఏమైపోతున్నారంటే విశ్వాసాన్ని, నిరీక్షణని కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరిని గూర్చి వ్రాయబడనో అతడే ఈ యోహాను. కాబట్టి క్రీస్తు మార్గము సరళం చేయడానికి ముందుగా పంపబడిన యోహాను నేడు ప్రభువును గూర్చి అభ్యంతరం కలిగి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని సంగమా, నేడనే దినాన్ని ప్రభు మనతో మాట్లాడే మాట, ఒకవేళ నువ్వు ప్రభువుని కలిగి నేడు ఒకవేళ అభ్యంతరం కలిగి ఉంటున్నావేమో, నీలో ఉన్న అభ్యంతరాలని, నీలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ఆయన ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే ఆయన తెలిపాడో, గుడ్డివారు చూపుచున్నారని, మరి కుంటివారు నడుచున్నారని, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారని, చెవిటివారు వినుచున్నారని ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి మరి చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు శుభార్త ప్రకటింపబడుతుంది. కాబట్టి ఒకప్పుడు ప్రభువుని ఎరగిన మనము నేడు ప్రభువుని కలిగిన వారముగా, ప్రభు చేత, వాక్యం చేత నింపబడుతూ ఆ వాక్యానుసారంగా జీవిస్తున్న వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు. కాబట్టి నేడు సజీవులమైన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయన రాకడకు తగిన సిద్ధపాటు కలిగి ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించే వారమే ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను గురించి, నీ మాటలను గురించి, నీకంటే ముందుగా పంపబడిన మరి నాయన నీ దూతగా పిలువబడిన బాప్తిసమిచ్చు యోహాను నేడు చెరసాలలో నుండి నాయన రాబోవాడవు నీవేనా, మరి ఒకరికి కనిపెట్టవలనా అని తన శిష్యులను పంపి ఉన్నాడు. కాబట్టి నాయన నేడనే దినాన్ని ప్రభువా మేము నిన్ను కలిగి ఉండి నీ వాక్యానుసారిగా నడుచుకుంటూ నీ యందు విశ్వాసంలో కొనసాగుటకు నీ సహాయము దయచేయండి. ఒకవేళ నాయన మేము అనుమానిస్తూ, అపోహపడుతూ, అభ్యంతరం కలిగి ఒకవేళ మేము ఉంటున్నామేమో, అట్టి ఆలోచనల నుండి, తలంపుల నుండి మమ్మల్ని దూరపరచండి. జీవము కలిగిన నీ మాటల చేత మరణము గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటని బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి తండ్రి. ఏది నీ ఉద్దేశమో, ఏది నీ చిత్తమైనదో దాన్ని ఎరిగి గ్రహించి ప్రభువా, నీవు మాకు సెలవిచ్చినట్లుగా నీవు త్వరలో రానయ్యున్నావు. కాబట్టి నాయన నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరం కలిగి ఉంటకు సహాయం చేయండి. మేళ్లతో, కృపలతో మమ్మల్ని నింపి తృప్తిపరిచే దేవుడు. కాబట్టి నాయన ఇహము నుండి పరమునకు మమ్మల్ని చేర్చుకొనడానికి తిరిగి రాబోతున్న నిన్ను బట్టి నీ రాకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచు, రోగులను స్వస్థపరచు నాయన. గాయపడిన వారి యొక్క ప్రతి గాయాన్ని మీ హస్తాన్ని నుంచి స్వస్థతను, ఆరోగ్యము దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతిలో చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ప్రభువా, నేడిదిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి, నీ సహాయము మా అందరికి అనుగ్రహించమని అడ్వెంట్లోని నాయన ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని సంధించి మమ్మల్ని మీ కృప చేత ముందుకు నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.